నెలలు బతుకుతుందట. అంటే ఈ వ్యత్యాసం ఉంది అక్కడ. ఇంకా మనకేంటంటే భారతదేశంలో ఏమైనా సోర్సెస్ లేకపోవడం అని కాదు. కొన్ని సర్వేలు ఏం చెప్తా ఉన్నాయంటే, మనం ప్రతిరోజు ఇండియాలో రెస్టారెంట్స్, హోటల్స్ ఇలాంటి చోట వేస్ట్ చేసే ఫుడ్డు బర్మా, శ్రీలంక లాంటి 2 దేశాలకు సరిపోతుందట. అంత ఫుడ్ మనం వేస్ట్ చేస్తాం. కానీ భారతదేశంలో ఉన్నటువంటి 126 కోట్ల మందిలో రోజులో 30 కోట్ల మంది ఒకే పూట భోంచేస్తూ ఉన్నారు. తిండి లేక. అంటే వాళ్ళు ఏదో ఓపిక లేకుండా తినకుండా ఉన్నారని కాదు. తినడానికి తిండి లేక వాళ్ళు 30 కోట్ల మంది అలాగే ఉన్నారు. అదేవిధంగా భారతదేశంలో మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్స్లో, అంటే భారత ఆహార సంస్థకు సంబంధించిన గోడౌన్లో ఉన్నటువంటి ధాన్యం బస్తాలు ఒక బస్తా మీద ఒక బస్తా అలా పేర్చుకుంటూ పోతే చంద్రమండలం వరకు ఒకసారి పెట్టి మళ్ళీ కిందికి దింపొచ్చట. అన్ని గ్రెయిన్స్ ఉన్నాయి, అంత ధాన్యం ఉంది. కానీ మళ్ళీ దేశంలో 30 కోట్ల మంది ఒకే పూట భోంచేస్తున్నారు. చూడండి, ఇది కొంత బాధ కలిగించే విషయం. లేకపోవడం వేరు, ఉండి అందకపోవడం వేరండి. సో కాబట్టి సమాజంలో ఉండే భిన్న వర్గాల మధ్య విపరీతమైన వ్యత్యాసాలు ఉండకూడదు. విపరీతమైన వ్యత్యాసాలు ఉంటే కూడా ఏమవుతుంది అంటే ఆ వర్గం మరొక వర్గం మీద ద్వేషం పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా లేకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? రాజ్యాన్ని. ఇప్పుడు కింది స్థాయి అవినీతికి కారణం కొన్ని సందర్భాల్లో వేతనం సరిపోకపోవడం కూడా కావచ్చు. అంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ రకరకాల కారణాల వల్ల ప్రభుత్వాలు కొంచెం ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల వేతనాలు కూడా కొంత పెంచి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. ఇక్కడ ఒక కింది స్థాయి ఉద్యోగికి నియమాల ప్రకారం అతి తక్కువ వేతనం లభించినప్పుడు వాడి అవసరాలు, కనీస అవసరాలు తీరినప్పుడు కరప్షన్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఎలిమినేట్ చేయాలి. అంటే ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడం కోసమే రాజ్యం ఏం చేయాలి అంటే సామాజిక క్రమాన్ని, ప్రజా సంక్షేమాన్ని పెంపొందించాలని చెప్పేసి ఆర్టికల్ 38లో చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఆర్టికల్ 38 ఇక్కడ 38 ఏమో ఆదేశితుల లక్ష్యం సామ్యవాద సమాజ స్థాపన అన్నాం. 39లో సామాజిక క్రమాన్ని, ప్రజా సంక్షేమాన్ని కాపాడాలని కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మళ్ళీ అనేక ఉపనిబంధనలు కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి మనం గమనించాలి. స్మాల్ ఏ, ఇక్కడ ప్రజలందరికీ కూడా రాజ్యం కనీస జీవన వేతనం కల్పించాలి. కనీస జీవన వేతనం. కనీస జీవన వేతనం అన్న, కనీస జీవనోపాధి అన్న, ఈ రెండు దాదాపుగా ఒకే అర్థంలో వాడడం జరుగుతుంది. కనీస జీవన వేతనం కల్పించాలి అని చెప్తున్నారు. కనీస జీవన వేతనం అంటే ఒక మనిషి బతకడానికి కావాల్సినటువంటి మినిమం అవసరాలు తీర్చుకోవడానికి సరిపోయేంత వేతనం కల్పించాలి. స్మాల్ బి ఏం చెప్తుంది అంటే భౌతిక వనరులు సమానంగా పంపిణీ చేయాలి. భౌతిక వనరులు సమానంగా పంపిణీ చేయాలి. నెక్స్ట్ 39C ఏం చెప్తుంది అంటే ఉత్పత్తి కారకాలు, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు. ఉత్పత్తి కారకాలు, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు. ఉత్పత్తి కారకాలు, సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు అంటే ఏంటంటే, ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన ఇవన్నీ కొద్దిమంది చేతుల్లోనే ఉండకూడదు. అదేవిధంగా సంపద కూడా కొద్దిమంది చేతుల్లోనే ఉండకూడదు. ఎందుకంటే మనం ప్రవేశికలో మాట్లాడుకున్నాం సామ్యవాదం అన్న అంశం గురించి. సామ్యవాదం అంటే పేదధనిక వర్గాలు లేని సమాజం అని, భారత రాజ్యాంగ నేపథ్యంలో సామ్యవాదం అంటే ప్రజాశ్రేయస్ అని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉత్పత్తి కారకాలు, సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉన్నట్టయితే కొద్దిమంది మాత్రమే ధనవంతులుగా ఉంటారు, మిగతా వర్గాలందరూ కూడా పీడిత వర్గాలుగా ఉంటారు. కాబట్టి అలా ఉండకూడదు అని చెప్తున్నటువంటి నిబంధన 39C. ఉత్పత్తి కారకాలు అంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన ఇలాంటివి. అదేవిధంగా సంపద అంటే మనకు తెలుసు, సంపద ఏ రూపంలో ఉన్నా సరే ఇవి కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని చెప్పడం జరిగింది. ఈ 39C తర్వాత నెక్స్ట్ 39d. ఇక్కడ గమనించండి, లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటరే, స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్ అనే జాగ్రత్త. ఇక్కడ
స్మాల్ లెటర్స్ ఉన్నాయంటే ఏదైనా ఒక సందర్భంలో మళ్ళీ క్యాపిటల్ ఉండొచ్చు అని అర్థం. ఇక్కడ రాజ్యాంగంలో మాట వరుసకి అనేది ఉండదండి. ఏదైనా ఉంటే అది అక్యురేట్గా ఉంటుంది. స్మాల్ ఏ ఉంటే స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ ఉంటే క్యాపిటల్ ఏ, ఏది ఉంటే అది అని గమనించాలి. ఇక్కడ 39D ఏం చెప్తోంది? స్మాల్ డి అంటే దీంట్లో సమానమైన పనికి సమాన వేతనం కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం. సమాన పనికి సమాన వేతనం అంటే ఎవరికి సమాన పనికి సమాన వేతనం కల్పించాలి అంటే స్త్రీ పురుషులకి. ఒక పని మహిళలు చేసినా పురుషులు చేసినా అది పనే కాబట్టి ఇద్దరికీ సమాన వేతనం కల్పించాలి. ఈ సమాన పనికి సమాన వేతనం అన్న అంశం మనకి ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంది. అంటే ఇప్పుడు ఒక లెక్చరర్ ఉన్నాడు, ఒక మహిళా లెక్చరర్కి అయితే ఒక జీతం, ఒక పురుష లెక్చరర్కి అయితే ఒక జీతం, ఇట్లాంటివి ఉండవు. ఏదైనా సరే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకందరికీ మహిళనా పురుషుడు అనే దానితో సంబంధం లేకుండా వేతనాలు ఉంటాయి. అదే అనార్గనైజ్డ్ సెక్టార్ ఉంది. అంటే ఇప్పుడు కూలీ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఒక పురుషుడికి లభించే కూలీ కన్నా ఒక మహిళకు తక్కువ కూలీ లభిస్తుంది. అంటే మనం దీనికి పారామీటర్ పురుషులు ఎక్కువ పని చేస్తారు, మహిళలు తక్కువ పని చేస్తారు అని 100% చెప్పలేం. పురుషులు అందరూ సమానమైన పని చేస్తారా మరి? అంటే ఒక 10 మంది పురుషులను తీసుకుంటే అందరూ ఒక మెజర్మెంట్ ప్రకారమే పని చేస్తారా అంటే అలా కూడా చెప్పలేం. కాబట్టి ఇక్కడ సమానమైన పనికి సమాన వేతనం కల్పించాలి అని చెప్తున్న నిబంధన 39D. ఇవి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు. దేనికి సంబంధించి అంటే ఆర్టికల్ 39లో అంతర్భాగంగా ఇవి అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు అని మనం గమనించాలి. దీంట్లో మళ్ళీ 39 సిరీస్లో 39 క్యాపిటల్ ఏ కూడా ఉంది. 39 క్యాపిటల్ ఏ ఏం చెప్తోంది అంటే దీంట్లో భాగంగా పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలి. ఉచిత న్యాయ సహాయం అందించాలి అని చెప్తుంది. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలి అని చెప్తుంది. ఇవి ముఖ్యమైనవండి. గ్రూప్ 2 నేపథ్యంలో లేదా ఒక ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్కి సంబంధించి వీటి మీద మనం గతంలో ప్రశ్నలు అడగడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఆర్టికల్ 39లో ఉన్న అంశాలని గమనించాలి. నెక్స్ట్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 40 అండి. మొత్తం ఆదేశ సూత్రాల్లో అంటే 36 నుంచి 51 వరకు ఉన్న నిబంధనలు అన్నింట్లోనూ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 40. ఈ ఆర్టికల్ 40లో ఏం చెప్పడం జరిగింది అంటే గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలనా యూనిట్లుగా అభివృద్ధి చేయాలి అని చెప్పడం జరిగింది. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలనా యూనిట్లుగా అభివృద్ధి చేయాలి. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలి మరియు వాటిని స్వయం పాలనా యూనిట్గా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఇది మహాత్మా గాంధీ ఐడియాలజీ అండి. ఇక్కడ నేను చెప్పేప్పుడు మీకు అన్నీ ఒకే వరుస క్రమంలో చెప్పడం జరుగుతుంది. కొన్ని దీంట్లో సామ్యవాద, గాంధేయవాద, ఉదారవాద నియమాలు అవుతాయి. ఎగ్జామ్లో ఇది ఏది కింది వానిలో ఏది గాంధేయవాద నియమం, ఏది ఉదారవాద నియమం అని గతంలో ఎప్పుడూ అడగలేదు. కాబట్టి మొత్తం మనం గమనించాలి. ఇక్కడ ఆర్టికల్ 40 ఏం చెప్తుందంటే గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలనా యూనిట్లుగా అభివృద్ధి చేయాలి అని చెప్తున్నారు. అంటే ప్రతి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఈ టాపిక్ సంబంధించి దీంట్లో ఇంకా కూలంకుషంగా ఒక వివరణ మనకి 3వ చాప్టర్లో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు అనే చాప్టర్లో వస్తుంది. అక్కడ మనం డీటెయిల్గా ఈ విషయం గురించి చర్చిస్తాం. ఇక్కడ మాత్రం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలనా యూనిట్లుగా అభివృద్ధి చేయాలన్న అంశం మాత్రం గమనించాలి. నెక్స్ట్ ఆర్టికల్ 41. ఆర్టికల్ 41 ఏం చెప్తుంది అంటే పని హక్కు కల్పించాలి. పని హక్కు. ఈ పని హక్కులో మళ్ళీ అనేక అంశాలు ఉంటాయి. దేశంలో ఉండే పౌరులందరికీ కూడా పని హక్కు కల్పించాలి. పని హక్కు కల్పించలేకపోతే రాజ్యం ఏం చేయాలి అంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అంటే ఒక వ్యక్తి ఎవరన్నా సరే ఒక క్వాలిఫికేషన్ కలిగిన వ్యక్తి ఒక పని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ పని అతనికి లభించకపోతే నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఒక వ్యక్తి నిరుద్యోగి అంటే చదువుకొని ఉద్యోగం లేకపోతే అతను నిరుద్యోగి అనుకుంటారు. నిరుద్యోగి అంటే చదువుకున్నవాడు మాత్రమే నిరుద్యోగి అని కాదండి. ఇక్కడ
ఒక పని చేయడానికి సిద్ధంగా ఉండి అతనికి పని లభించకపోతే వాడు నిరుద్యోగి. చదువుకొని వాడు కూడా ఉద్యోగం లభించలేదంటే నిరుద్యోగి అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏం చేయాలి రాజ్యం అంటే పని హక్కు కల్పించాలి. ఒకవేళ పని హక్కు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి కూడా ఇస్తారు. అంటే వాళ్ళకి నెలకు ఒక ₹1000 ఆర్థిక సహాయం. ఉద్యోగం చదువుకుని ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళకి ఒక ₹1000 నెలల వాళ్ళకి ఏదో చిన్న అవసరాలన్నా ఉంటాయనే ఉద్దేశంతో ఇస్తారు. అట్లా జీవితాంతం ఇస్తారని కాదు. వాళ్ళకి ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే ఒక పని చూయించే వరకు అట్లా ఇస్తారు. ఆ పని చేయడానికి ఆ వ్యక్తులు సిద్ధంగా ఉంటే వాళ్ళు ఆ పనిలో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ వాళ్ళు సిద్ధంగా లేరు అని అనుకుంటే మళ్ళీ వాళ్ళ నిరుద్యోగ భృతిని నిలిపివేయడం జరుగుతుంది. సో ఈ విధంగా నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు. అంటే పని హక్కు కల్పించాలి, కల్పించలేని పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి ఇవ్వాలి. కానీ దేశంలో ఉండే ప్రతి వ్యక్తి పని చేయడానికి సిద్ధంగా ఉంటాడని మనం చెప్పలేం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వృద్ధులు ఉంటారు, లేదా వికలాంగులు ఉంటారు. ఇలాంటి వ్యక్తులు పని చేయలేకపోవచ్చు. వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలి రాజ్యం. వృద్ధాప్య పెన్షన్ ఇచ్చి వాళ్ళకి మినిమం అవసరాలు సంతృప్తిపరచుకునేందుకు అవకాశం కల్పించాలి. అదేవిధంగా వికలాంగులు అనే పదం ఈ మధ్యలో మనం వాడట్లేదండి. వికలాంగులు అనే పదాన్ని ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులు అని మార్చడం జరిగింది. గమనించాలి ఈ విషయం. ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే ఇంతకుముందు అంగవికలురు, వికలాంగులు అని వాడేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులు అని వాడుతూ ఉన్నారు. వీళ్ళకి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా వృద్ధులకేమో వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వాలి. ఇటువంటివన్నీ కూడా మనకి ఆర్టికల్ 41లో పని హక్కు రూపంలో ఉన్నాయి. ఈరోజు ఈ పని హక్కును అమలు చేయడం కోసమే మనం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటి పథకం గ్రామీణ స్థాయిలో పని హక్కును సంతృప్తిపరుస్తోంది. ఇది ఆర్టికల్ 41 పని హక్కుకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ ఆర్టికల్ 42 ఏం చెప్తుంది అంటే శ్రామికుల ఆరోగ్యాన్ని కాపాడాలి. అదేవిధంగా మహిళలకు ఉచిత ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి. ప్రతి ఆర్టికల్లో అనేక అంశాలు ఉంటాయి. అత్యంత ముఖ్యమైన విషయాన్ని మాత్రమే మనం ఫోకస్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. మహిళలకు ఉచిత ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి. ఫ్రీ మ్యాటర్నిటీ రిలీఫ్. ఈ ఉచిత ప్రసూతి సౌకర్యాలు కల్పించడం అనేది అవసరం అండి రాజ్యం. ఎందుకంటే ప్రసవ సమయంలో మహిళలు ఇబ్బంది పడకుండా ఉండాలి కాబట్టి ఒక కనీస అవసరంగా రాజ్యం అవకాశాలు కల్పించాలి. దీనికి సంబంధించి మనకి అనేక రకాల చట్టాలు ఉన్నాయి. 1961లో చేసినటువంటి మాతృత్వ ప్రయోజనాల చట్టం, మ్యాటర్నిటీ రిలీఫ్ యాక్ట్ ప్రకారం ఒక మహిళకి గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక డెలివరీ అయినట్టయితే ఆ రోజు అవసరాల కోసం ప్రభుత్వం ఒక ₹1000 చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నటువంటి మహిళలకి, అంటే స్టేట్ సర్వీస్లో ఉన్న మహిళలు అయితే వాళ్ళ మొత్తం సర్వీస్ పీరియడ్లో 2 సార్లు వాళ్ళకి మ్యాటర్నిటీ లీవ్ కూడా ఇస్తున్నారు. 6 నెలలు 2 సార్లు ఈ మ్యాటర్నిటీ లీవ్ ఇస్తారు. ఈ మ్యాటర్నిటీ లీవ్ అనేది వేతనంతో కూడిన సెలవు. అదేవిధంగా 2005లో ఏర్పాటు చేసినటువంటి వీరప్ప మొయిలీ కమిషన్ ఏం చెప్పింది అంటే రెండవ పాలనా సంస్కరణ సంఘం అంటాం దీన్ని. రెండవ పాలనా సంస్కరణ సంఘం అన్న వీరప్ప మొయిలీ కమిటీ అన్న ఒకటే. ఈ వీరప్ప మొయిలీ కమిటీ మ్యాటర్నిటీ లీవ్ అనేది 6 నెలల నుంచి 2 సంవత్సరాలకు పెంచాలని చెప్పడం జరిగింది. 6 నెలల నుంచి 2 సంవత్సరాలకు మ్యాటర్నిటీ లీవ్ పెంచడం అనేది సమంజసమేనా? మరి వేతనంతో కూడితే వాళ్ళకి 2 సంవత్సరాలు లీవ్ ఇవ్వడం సమంజసం అంటే కొన్ని సందర్భాల్లో అంత అవసరం లేదన్నట్టుగా ప్రజలకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఒకవేళ కనుక ప్రాపర్ పేరెంటింగ్ లేకపోతే, సరైనటువంటి పేరెంటింగ్ లేదనుకోండి, అలాంటప్పుడు కలాం కావాల్సిన వ్యక్తి ఒకడు కసాబ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ప్రాపర్ పేరెంటింగ్ లేకపోతే పిల్లలు సంఘ విద్రోహ శక్తులుగా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సూచనలు చేయడం జరిగిందని మనం గమనించాలి. ఎందుకంటే ఏదైనా ఒక కమిటీ ఒక సూచన చేసినప్పుడు వాళ్ళకు ఒక హేతుబద్ధత, వాళ్ళకు ఒక కారణం ఉండి ఉంటుంది. ఇండియాలో చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పేరెంటింగ్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు. అంటే పిల్లల్ని ఎలా పెంచాలి ఇలాంటి విషయాలు ఎక్కడా కూడా మనకి ఒక సబ్జెక్ట్ రూపంలో ఉండవు. కానీ చాలామందికి ఏంటంటే ఈ విషయం తెలియకుండానే వాళ్ళే పేరెంట్స్ అయిపోతూ ఉన్నారు. కానీ ఈ ప్రాపర్ పేరెంటింగ్ లేకపోవడం వల్ల తర్వాతి రోజుల్లో వచ్చే వ్యక్తులు సమాజంలోకి వాళ్ళే కదా, ఈరోజు పిల్లలుగా ఉన్న వాళ్ళు రేపు సమాజంలో భావి పౌరులుగా మారిన తర్వాత వాళ్ళు బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండలేకపోతారు.